శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనేటటువంటి రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సాధారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు 16 వాహనాలపై మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం ఒక వాహనం, రాత్రి మరొక వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక రథసప్తమి రోజు స్వామివారు ఏకంగా 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. అటు తర్వాత 9 గంటలకు చిన్నశేష వాహన సేవను నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహన సేవను నిర్వహిస్తారు. ఇక 2 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనాన్ని నిర్వహిస్తారు. ఇక రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. ఇలా ఒకే రోజు స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి పర్వదినం రోజున ఉదయం నుంచి కూడా భక్తులు మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలోకి చేరుకుంటారు. దాంతో వారికి ఎండ తీవ్రత నుంచి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకంటూ మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలు అన్నింటినీ కూడా షెల్టర్స్ గా మార్చివేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు జర్మన్ షెల్టర్స్ వేస్తుంటే మాడవీధులంతా కూడా పందిర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉదయం వాహన సేవను తిలకించేందుకు విచ్చేసేటటువంటి భక్తులు రాత్రి వరకు కూడా గ్యాలరీలో వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా కూడా అన్నప్రసాద వితరణ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపు 65 ఫుడ్ కౌంటర్లను మాడవీధిలో ఏర్పాటు చేస్తున్నారు. మాడవీధిలో మొత్తంగా కూడా 200 గ్యాలరీలుగా ఏర్పాటు చేస్తున్నారు. 65 ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 3 గ్యాలరీలకు ఒక ఫుడ్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ఫుడ్ కౌంటర్ నుంచి వారికి ప్రతి గంటకు ఒకసారి అన్నప్రసాద వితరణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా తాగునీటికి సంబంధించి వాటర్ బాటిల్స్ వంటివి కూడా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇలా మాడవీధుల్లో ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవలను తిలకించేలా ఏర్పాటు చేశారు. ఇక శ్రీవారి ఆలయంలో కూడా రథసప్తమి పర్వదినం రోజున స్వామివారికి సంబంధించి నిర్వహించేటటువంటి ఆర్జిత సేవలను, విఐపి బ్రేక్ దర్శనాలను, ప్రత్యేక దర్శనాలను టీటీడీ ముందస్తుగానే రద్దు చేసింది. శ్రీవారి దర్శనం కోసం ఇచ్చేసేటటువంటి భక్తులలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో జారీ చేసేటటువంటి దర్శన టోకన్లను కూడా 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులు నేరుగా తిరుమల చేరుకుంటే వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా సామాన్య భక్తుడికి ప్రాధాన్యత ఇచ్చేలా స్వామివారి ఆలయంలో ఏర్పాట్లు చేయడం, వాహన సేవలను తిలకించేటటువంటి గ్యాలరీలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం తిరుమలలో రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.